బట్టలు నవ్య చేతికిచ్చి పంపాను కదా, నువ్వెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? అంత ట్రాష్ ఆంటీ. రాహుల్ రూమ్ కి రావటానికి ఏదో ఒక రీజన్ కావాలి తనకి. ఏదొకటి చేసి రాహుల్ ని నన్ను దూరం చేయటమే దీని టార్గెట్. నేనెవ్వరికీ దూరం కాను, ఎవరికి దగ్గర కాను. మైండ్ యువర్ వర్డ్స్ ప్రీతి. మేడం కుంకుమ పెట్టుకుంటున్నప్పుడు షర్ట్ మీద పడితే వాష్ చేసుకోవడానికి వచ్చాను. తన హెల్ప్ చేయడానికి లోపలికి వచ్చింది. హెల్ప్ చేయడానికి ఇంతమంది ఉంటే తనే ఎందుకు వచ్చింది? నేను పంపించాను కాబట్టి. నువ్వా? అవును మేడం, అన్నయ్యకి బట్టలు ఇవ్వడానికి వెళ్తుంటే వేరే పని పడింది, అందుకే తనకిచ్చి పంపించాను. మరి అదే మాట చెప్పొచ్చు కదా. మీరిద్దరూ మౌనంగా ఉంటే మాకెన్ని డౌట్స్ వస్తాయో తెలుసా? అంటే అందరూ ఇలా ఒకేసారి అడిగేసరికి భయంతో మాటలు రాలేదండి. వాగ్దేవి, మనుషుల మీద నమ్మకం ఉన్నప్పుడు పరిస్థితులు బట్టి అనుమానం పెంచుకోకూడదు. జరిగిందేదో జరిగిపోయింది. ప్రీతి తల్లిదండ్రులు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఈ విషయాన్ని పెద్ద చేయకుండా పద రా. రెడీ అయ్యావు కదా రాహుల్? రా, ముహూర్తానికి టైం అవుతుంది. ఓకే మేడం. కమాన్ ప్రీతి, అంతా క్లియర్ అయిందిగా. రా రా. కాఫీ. థ్యాంక్స్ జ్యోతి. ఉదయం నుంచి తల పగిలిపోతుంది. ఎవరైనా కాఫీ ఇస్తే బావుండు అనుకున్నాను. యు కేమ్ లైక్ ఎ కాఫీ గాడెస్.
మేడం 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 ఇది మీకు కాదు మేడం. ఆ, ఎవరికైనా సరే వేరే ఇంకొకటి తీసుకెళ్ళు. నేను మాత్రం ఇది ఇవ్వను. మీకు వేరేది రెడీ చేస్తాను మేడం. ఇది రాహుల్ బాబు కోసం తీసుకెళ్తున్నాను. ఏంటి, నీకు 20 రూపాయలిచ్చి వద్దంటే ఇంటికి తీసుకొచ్చి మా మేడంని ఒప్పించి నిన్ను పనిలో పెడితే ఆ విశ్వాసం కూడా లేకుండా నాకు కాఫీ ఇవ్వనంటావా? అది కాదు మేడం. మ్మ్. ఏంటి నీ గోల? గోల కాదండి, ఆవేదన, హక్కుల కోసం ఆందోళన. ఇక నువ్వు ఒక్కదానివే మిగిలిపోయావా? రాహుల్ బాబుకి కాఫీ తీసుకెళ్తుంటే అమ్మగారు ఆపి ఇదే కాఫీ కావాలంటున్నారండి. ఏ అందులో ఏమైనా స్పెషల్ కలిపిందా అంత పట్టుపడుతున్నావు? అంటే పొద్దునుంచి తల నొప్పిగా ఉందండి. నీకు తలే లేదు, మళ్ళీ దానికో పూట. జ్యోతి, నువ్వు తీసుకెళ్ళివు. పెళ్ళానికి తలనొప్పంటే బాన్ రాసే మొగుళ్ళుంటారు కానీ ఇలా బొంబాట్ చేసే మొగుళ్ళు ఎక్కడా ఉండరు. అమ్మా, ఇంకేం చేస్తాం, చచ్చినట్టు నా కాఫీ నేనే పెట్టుకుంటాను. సార్ కాఫీ. ఇప్పుడెందుకు? అయినా నిన్నెవరు అడిగారు? ఉదయం నుంచి ఏమీ తినలేదు, నీరసంగా ఉంటుందని అరుణ్ సార్ ఇమ్మని చెప్పారు సార్. సరే, అక్కడ పెట్టి వెళ్ళు. ఎస్. రే, నువ్వు ఇక్కడ ఉండు. రే, మీ ఇద్దరు నాతో రండిరా. ఆ మ్యాట్ తీరా. హే, ఆగండి. ఏంటది? అది సార్, మీ అబ్బాయి పెళ్ళుందని కొత్త కార్పెట్ ఆర్డర్ ఇచ్చారు సార్. అబ్బాయి రూమ్లో వేయమని చెప్పారు. అసలు చెప్పింది ఎవరు? అసలు ఆర్డర్ చేసింది ఎవరు? అంటే సార్, ఆర్డర్ ఎవరు చేశారో మాకు తెలియదు కానీ మా ఓనర్ గారు మాత్రం డెలివరీ చేసి రమ్మన్నారు సార్. వాగ్దేవి, అమ్మా అమ్మా, అది ముహూర్తాల గురించి మాట్లాడటానికి పంతులు గారు పిలుస్తున్నారమ్మా. సరే సరే, పద వస్తున్నా, ఒక్క నిమిషం అండి. సార్, మేము వెళ్ళొచ్చా సార్? వెళ్ళండి.
రే నువ్వు వెళ్ళి డోరేరా. రే రండిరా రండి. ఏయ్ ఏంటది? ఇది పాత కార్పెట్ సార్. కొత్తది ఇక్కడ వేసి పాత తీసుకెళ్తున్నాం. కొత్త కార్పెటా? అయినా మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారా? ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి ఇదేమైనా సత్రం అనుకున్నారా? ఫంక్షన్ జరుగుతుంది కదా ఇక్కడ. సారీ సార్. సారీ కాదు, ముందు కార్పెట్ పైన రూమ్లో వేసి మీరు సైలెంట్గా బయటకు వెళ్ళిపోండి. ఇంకా ఏంటయ్యా అంతలా ఆలోచిస్తున్నారు? చెప్తుంటే అర్థం కావడం లేదా? తేజ, రాహుల్ నిశ్చితార్థం కోసం మీ అమ్మ కొత్త కార్పెట్ తెప్పించింది. గొడవ ఎందుకు? ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. మీరు వెళ్ళి ఆ కార్పెట్ బయటపడేసి వెళ్ళిపోండి. అలాగే సార్. ఒక్కడనే తెచ్చారంటే పెళ్లి కూతురు ఎక్కడా? ఆ గదిలో ఇతను ఒక్కడే ఉన్నాడు. టైం వేస్ట్ చేయడం ఎందుకని ఎత్తుకొచ్చేసాం. సరే, ఆ అమ్మాయి సపరేట్ గా ఉన్నప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయ్యేలోపు పెళ్లి కూతురు కూడా తీసుకుపోండి. ఓకే. పెళ్లి రోజు పెళ్లి కూతుర్ని దాచినట్టు రాహుల్ని మాకు కనపడకుండా దాస్తున్నారేంటంటే? నాట్ లైక్ దట్ అభి. ముహూర్తానికి టైం అయింది కదా, త్వరగా వచ్చేస్తాడులే. పెళ్లి ముహూర్తాలు ఎప్పుడున్నాయి పంతులు గారు? 2 నెలల్లో ఒక ముహూర్తం ఉందండి. కంగారు లేదంటే 2 నెలల్లో మరో అద్భుతమైన ముహూర్తం ఉంది. నెలలోపు ఏమి లేవా పంతులు గారు? లేవమ్మా. 2 నెలలు ఆగితే అద్భుతమైన ముహూర్తం ఉంటుంది అంటున్నారు కదా. ఎన్ని రోజులు వెయిట్ చేశావు? 1 మంతే కదా. నేను వెయిట్ చేస్తాను నవ్య. ఈలోపు మీడియా ఊరికే ఉంటారా? మళ్ళీ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసే లోపు పెళ్ళైపోతే మంచిది కదా. వాట్ యు సే ఆంటీ? యా ప్రీతి, యూర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. థ్యాంక్ యూ ఆంటీ. ఏమ్మా ఉంగరాలు ఎక్కడా? నా రూమ్ లో పెట్టి మర్చిపోయాను పంతులు గారు. నో ప్రాబ్లం ఆంటీ, నేను వెళ్ళి తీసుకొస్తాను. ప్రీతి, జస్ట్ 1 minute. ప్రీతి, ఈ పెళ్లి పనులన్నీ నువ్వెందుకు చేయడం ప్రీతి? అంటే నా పెళ్లి పనులు నేనే దగ్గరుండి చూసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఆంటీ.
అన్నీ దగ్గరుండి చూసుకోమని బ్రాహ్మణికి చెప్పి మళ్ళీ నువ్వెందుకు వెళ్ళావు? బ్రాహ్మణి, నువ్వెళ్ళమ్మా. థ్యాంక్ యూ బ్రాహ్మణి. ఇది పైకెళ్ళి కొంపతీసి రాహుల్ని ఏమైనా మ్యానిపులేట్ చేస్తుందా ఏంటి? ఆంటీ, పోనీ నేను వెళ్ళి రాహుల్ని తీసుకురానా? ప్రీతి, రాహుల్ని నవ్య తీసుకొస్తుంది. నువ్వు జస్ట్ కామ్ గా రిలాక్స్డ్ గా ఉండి చాలు. ఓకే నవ్య, వెళ్ళమ్మా. ఓకే మ్యామ్. పెళ్ళి కదా, మా అమ్మాయికి కంగారుగా టెన్షన్గా ఉన్నట్టుంది. అంటే ఇంతకు ముందు 2 సార్లు సేమ్ ఇలాగే జరిగి పెళ్లి ఆగిపోయింది కదండి. అందుకే పాపం టెన్షన్ పడుతున్నట్టుంది. అది గతం, తెలియక జరిగిన పొరపాటు. ఇప్పుడు మాత్రం రిపీట్ కాదు. డూ యూ అండర్స్టాండ్? సారీ మేడం. పెళ్లి కూతురు వాగ్దేవి గదిలో ఉంది. బ్యాక్ సైడ్ ఒక కిటికీ ఉంది. అలా వెళ్లి అమ్మాయిని తీసుకొచ్చేయండి. ఎవ్వరికి అనుమానం రాకుండా చూసుకోండి. సరే, మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారా? నువ్వు రారా. అన్నయ్య, 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 అన్నయ్య వాష్రూమ్ లో కూడా లేడు. కొంపతీసి ఎక్కడికైనా వెళ్ళిపోయాడా? అన్నయ్య, అన్నయ్య,